99% మంది షాపిఫై అకౌంట్‌ని క్రియేట్ చేస్తారు. కానీ డాష్‌బోర్డ్‌లో ఏం చేయాలో తెలియక చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? హలో పార్థ, డే 3 ఆఫ్ షాపిఫై ఛాలెంజ్. ఈరోజు డాష్‌బోర్డ్‌లో ఉన్న మెయిన్ సెక్షన్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆర్డర్స్, కస్టమర్స్ యొక్క ఆర్డర్స్ చెక్ చేసుకోవడానికి ఈ ఆర్డర్స్ సెక్షన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోవడానికి, అలాగే కలెక్షన్స్ డివైడ్ చేయడానికి, నెక్స్ట్ ఇన్వెంటరీ మేనేజ్ చేయడానికి, అండ్ అలాగే కింద ట్రాన్స్ఫర్స్, పర్చేజ్ ఆర్డర్స్ ఎలా చెక్ చేయాలో తెలుసుకోవడానికి. అండ్ కస్టమర్స్ యొక్క డీటెయిల్స్ అలాగే అడ్రసెస్ తెలుసుకోవడానికి ఈ యొక్క కస్టమర్ సెక్షన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మార్కెటింగ్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ చేయడానికి ఇది ఉపయోగిస్తారు. నెక్స్ట్ డిస్కౌంట్స్, ఏదైనా ఒక ప్రోడక్ట్ మీద డిస్కౌంట్స్ ఇవ్వడానికి ఈ యొక్క డిస్కౌంట్స్ సెక్షన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ కంటెంట్, మీ యొక్క ప్రోడక్ట్స్కి ఇమేజెస్ యాడ్ చేసుకోవడానికి ఈ యొక్క కంటెంట్ అనేది యూజ్ చేస్తారు. అలాగే వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు మెనూస్, ఫైల్స్ని డివైడ్ చేసాం. ఇది ఫర్దర్గా వచ్చే వీడియోస్లో తెలుసుకుందాం. అలాగే కింద మార్కెట్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ పైన లాగే. అండ్ అనలిటిక్స్, ఈ యొక్క అనలిటిక్స్ అనేది ఏంటంటే సేల్స్ ఎన్ని అయినాయి, ఎన్ని ప్రాఫిట్స్, అలాగే ప్రాఫిట్ అండ్ లాసెస్ గురించి తెలుసుకోవడానికి ఈ యొక్క అనలిటిక్స్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ యొక్క ఆన్లైన్ స్టోర్, మన యొక్క వెబ్సైట్ డిజైన్ పూర్తిగా ఇందులోనే కస్టమైజ్ చేస్తాం. ఈ సెక్షన్స్ అన్ని కూడా మీ ఆన్లైన్ స్టోర్ కి కంట్రోల్ సెంటర్ లాంటివి. డే 4 లో స్టోర్ నేమ్ అండ్ కస్టమ్ డొమైన్ ని ఎలా సెట్ చేయాలో తెలుసుకుందాం.